బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీడీసీ సమావేశ మందిరంలో దళిత బంధు లబ్ధిదారుల అవగాహన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి తొలి విడతలో 100 మంది లబ్ధిదారుల చొప్పున ఆదిలాబాద్ జిల్లాలో 249 మందిని ఎంపిక చేశామని తెలిపారు. స్థాపించిన యూనిట్ ను బాధ్యతతో కష్టపడి పనిచేసి ఆర్థిక స్తోమతను పెంపొందించుకోవాలని అన్నారు. ప్రతి నెల కొంత సొమ్ము పొదుపు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెల 50,000 రూపాయలు ఆధారం పొందేలా యూనిట్ ను నడిపించుకోవాలన్నారు. एक साल हो गया, ऑलमोस्ट 1 ईयर तक हो रहा है। जो भी यूनिट्स हम लॉन्च करें वो सब सरकार का क्या है, जो भी एससी पॉपुलेशन है पूरा लोगों को हम देखें तो फूड विजुअल कौन रहे थे तो मोस्टली एससी पॉपुलेशन में फूड विजुअल रहे थे। तो उन लोगों को अगर हम हेल्प करें तो सब लोगों को भी भगवान एक ही तरह सेटअप करते सब लोगों को, तो सब लोगों को इंटेलिजेंस सब लोगों को एक ही तरह रहेगा, लेकिन कुछ लोगों को अपॉर्चुनिटी अच्छे मिलते इसलिए वो लोग कामयाब होते हैं उनके कामों में। कुछ लोगों को अपॉर्चुनिटी से अच्छा नहीं